స్వాగతిస్తారా కడియం సీఆర్ బీఆర్ఎస్ పార్టీలో కోసం? చెప్పులతోటి స్వాగతిస్తాం. చెప్పులతో సార్ అంటే అభివృద్ధి కోసం నేను కలిశాను బీఆర్ఎస్ పార్టీకి గులాబీ బాస్ మా కేసీఆర్ గారు వారితో కలుస్తాననే మాటలు కూడా వారి వర్గం నుంచి వినిపిస్తూ ఉన్నాయి. అభివృద్ధి అనేది కంటిన్యూస్ ప్రాసెస్. ఇక్కడ ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఎంతో కొంత అభివృద్ధి జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు ఇంట్లోకి వెళ్ళి పెడతలేరు. కడియం శ్రేయర్ కానీ లేదా రేవంత్ రెడ్డి కానీ. ఆయనే చెప్తున్నా నెలకు 18,600 కోట్ల రూపాయలు వస్తున్నాయి. నన్ను ఏం చేయమంటారు, నేను అన్ని అందరికి ఇచ్చేస్తున్నా, మరి పెన్షన్స్ ఇవ్వకుండా మరి అది ఆపేయమంటారా, నెల జీతాలు ఆపేయమంటారా, ఏం ఆపేయాలంటే ఆఖరికి సీఎం రిలీఫ్ ఫండ్కి సంబంధించిన బడ్జెట్ ఉంటుంది కదా, దాంట్లోకి వెళ్ళి రెసిడెన్షియల్ పాఠశాల పిల్లలకు తిండి పెట్టడానికి 60 కోట్లు తీసుకున్న నిస్సిగ్గుగా మరి మాట్లాడే పరిస్థితి ఉన్నది. బోనస్ ఇవ్వట్లేదు. గ్యాస్ సిలిండర్ ఇస్తే దానికి 500 బోనస్ అన్నాడు, అది ఇవ్వట్లేదు. తులం బంగారం లేదు. పెన్షన్లు పెంచలేదు. అరకొర అంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ పథకాలే అవే సరిగా అందట్లేదు. ఇంకా ఏం చేస్తుంది ఈ ప్రభుత్వము? ప్రజలు ఇట్లా నమ్ముతారు. సో కాబట్టి కడియం శ్రేయరి ఏం చేసినా ఆయన అభివృద్ధి చేయలేదు. వాళ్ళ బిడ్డ ఎంపీ టికెట్ కోసం, ఆయన ఆర్థిక లావాదేవీల కోసం మాత్రమే, ఆయన ఆస్తులను కాపాడుకోవడం కోసం మాత్రమే అధికార పార్టీలోకి పోవడం జరిగింది.